అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురువుగారైన వంశీ మాస్టర్‌కి పాద నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. హైమ మేడంకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మిలారెప్ప గారికి, వారి గురువుగారైన మార్ప గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం మిలారెప్ప గారి చరిత్ర చెప్పుకుంటున్నాం. మరి గత వారం మనం ఏం తెలుసుకున్నామంటే గురుబోధ అనే టాపిక్‌లో నుంచి మిలారెప్ప గారు, మార్ప గారికి చెప్పిన ధ్యాన పద్ధతులు, ఆహ్, మరి మిలారెప్ప 11 నెలలు ఆ గుహలో ధ్యానం చేస్తూ ఉండి హ్మ్. బయటికి వచ్చిన తర్వాత తాను ఎలాంటి అనుభవాలు పొందారో, ఏమేం నేర్చుకున్నారో అవన్నీ గూడా మిలారెప్ప గారు, మార్ప గారికి చెప్పారు. అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. అష్టాంగ మార్గం గురించి అవన్నీ చెప్పుకున్నాం. మరి ఈ వారం మనము మిలారెప్ప గారు మళ్ళీ గుహలోకి వెళ్లి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలను పొందారో మనము ఈ వారం తెలుసుకుందాం మాస్టర్స్. మరి గుహలోకి మిలారెప్ప గారు మళ్ళీ గుహలోకి వెళ్ళిన కొద్ది కాలానికి మార్ప గారు దేశయాత్రకు బయలుదేరారు. ఒకరోజు యజ్ఞకార్యం చేస్తున్నప్పుడు ఆయనకొక దివ్య దర్శనము కలిగిందట. ఆ దర్శనంలో కొంతమంది స్త్రీలు ఆయనకు దర్శనమిచ్చి, నరోప గారు గతంలో ఎప్పుడో ఆయనకిచ్చిన సంకేతాలను గుర్తు చేశారు. ఎంతో కాలం క్రిందట నరోప గారు ఆ సంకేతాలను గురించి చెప్పినప్పుడు మార్ప గారికి అర్థం కాలేదు. ఇప్పుడు తిరిగి ఇలా సంకేతాలు రావడంతో నరోప గారిని కలుసుకోవడానికి వెంటనే హిందూ దేశం బయలుదేరారు. అంటే నరోప గారు ఎవరు అంటే మార్ప గారి గురువనమాట. అయితే మార్ప గారికి ఒక కల వచ్చింది. దాంట్లో తనకు ఒక విద్యకు సంబంధించిన అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ గురువు చెప్పిన విద్యకు సంబంధించిన సంకేతాలు ఆయనకి కనిపించాయన్నమాట. కనిపించడం వల్ల ఆయన అప్పుడు గుర్తొస్తుంది. ఆ కళ తర్వాత ఆయనకు గుర్తొస్తుంది మార్ప గారికి. ఓకే. ఇంతకుముందు ఇలాంటివి మా గురువు జెప్పారు, నరూప గారు చెప్పారు అనేసి అప్పుడా అప్పుడాయన ఏం జెప్పిండో అర్థం గాలేదు. కానీ ఈ కళ ద్వారా ఇంకా మళ్ళీ సంకేతాలు రావడంతో ఖచ్చితంగా నరూప గారిని కలుసుకోవాలని వెంటనే హిందూ దేశం అంటే భారతదేశం ఒస్తారనమాట. ఆయన వెనుకకు తిరిగి వచ్చాక నాకు కూడా ఒక స్వప్నం వచ్చింది. అంటే మార్ప గారు హిందూ దేశం వెళ్లి వచ్చిన తర్వాత మిలారెప్ప గారికి కూడా ఒక సందేశం వచ్చిందంట. ఆ కళలో గూడా ఒక దేవత స్త్రీమూర్తి దర్శనమిచ్చి మిలారెప్ప గారిలో ఒక డోగ్‌జగ్ అనే ఒక రకమైన యోగ విద్య లోపించిందని తెలిపింది. ఆ కళలో ఆమె చెప్పిందనమాట. మెలకువ వచ్చాక కూడా ఆహ్, స్ ఆ కళను చాలా స్పష్టంగా గుర్తుంది మిలారెప్ప గారికి. గుర్తుండడంతో దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇది నేను ఖచ్చితంగా ఇది మామూలు కల గాదు. ఇది ముఖ్యమైనది. అతీత లోకాల నుండి వచ్చిన దివ్య సంకేతం అని తెలుసుకొని మరి ఆ కళ గురించి గురువుగారికి అంటే మార్పా గారికి చెప్పాలి. నాకు ఈ నాలో లోపించిన ఈ యోగ విద్య కూడా తెలిపే తెలిసే ఉంటుంది గురువుకి అని గురువును సంప్రదిస్తే సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అసలేంటిదిది? ఈ కళ ఎందుకొచ్చింది? అని కనుక్కోవాలని అనుకుంటారనమాట మిలారప్ప గారు. అప్పుడు తను గోడ కట్టేసుకుంటారు గదా! మళ్ళీ గుహలోకి వెళ్లి. అలా కట్టేసుకున్నప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ అది కూల్చేస్తారనమాట. ఆ గోడను కూల్చేసి ఆ గుహ నుండి బయటికి వచ్చేస్తారు మిలారప్ప గారు. వచ్చినప్పుడు అప్పుడు వెన్ బయటికి వచ్చి మార్పా గారి దగ్గరికి వెళ్తే, "నువ్వెందుకు ఇలా సడెన్‌గా బయటికొచ్చావు? ఇలా రావొద్దు. ఇలా రావడం మంచిది కాదు" అని చెప్తే అప్పుడు మిలారెప్ప గారు ఏమంటారు, "నాకొక దివ్యమైన సంకేతం అంటే ఒక కల వచ్చింది గురువుగారు. మరి ఆ కల గురించి ఆ కల నాకు నిజంగానే వచ్చిందా? లేదంటే నాకు ఏదో
మనకు వస్తాయి గదా! వేరే మనకు దైవ సందేశాలు ఎన్నో రకాలుగా వస్తాయి. ఆ కళలు ఎన్నో రకాలుగా వస్తాయి. మరది నిజమేనా? లేకపోతే నా అపోహ వల్ల వచ్చిందా? అవన్నీ నేను తెలుసుకోవడానికి మరి నేను మీ దగ్గరికి రావాల్సొచ్చింది అని ఈ కళ గురించి చెప్తారనమాట మిలారెప్ప గారు. ఆయన కాసేపు మార్ప గారు కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఇలా అంటారు. "అతీతమైన దైవశక్తి దగ్గర నుండి నీకు నిజంగానే వచ్చిన సంకేతమే ఇది. నేను హిందూ దేశం నుండి తిరిగి వచ్చే ముందు నా గురువు నరోపా గారు కూడా ఇలా డోగ్‌జగ్ అనే సాధన గురించే మాట్లాడారు. అయితే నేనింతవరకు అంతటి యోగాన్ని నేను పొందలేదు. అంటే అలాంటి విద్య ఇంతవరకు మార్పా గారు పొందలేదు. కానీ ఇప్పుడు మిలారెప్ప గారికి ఆ కల వచ్చింది. మరి నేను భారతదేశం నుండి తెచ్చిన వ్రాత ప్రతులన్నింటిని కూడా వెతుకుతాను ఒకసారి. ఈ సాధన ఉందేమో తెలుస్తది అని మార్పా గారి దగ్గరున్న బుక్స్ గానీ, దేనికి విద్యకు సంబంధించి ఏవున్నా సరే అన్నీ వెతుకుతారనమాట. అంటే ఏ పుస్తకంలో ఈ విద్య గురించి ఉందో తెలుసుకుందామని ఆయన శిష్యులు మిలారెప్ప గారు, మార్పా గారు అందరూ కలిసి వెతుకుతుంటారు. కానీ వీళ్ళకి కావాల్సిన గ్రంథం మాత్రం లేదు. నేను ఇప్పుడు మార్పా గారు చెప్తున్నారు. నేను క్రితం సారి హిందూ దేశం వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ఉపదేశం కోసం భారతదేశం వెళ్ళవలసి ఉంటుందని సూచించే కల వచ్చింది. అంటే ఆయన హిందూ దేశం అంటే భారతదేశం వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ కల వచ్చింది. దేనికోసమో నేను మళ్ళీ ఖచ్చితంగా భారతదేశం వెళ్ళాలి అని. ఆ కల వచ్చినప్పుడు ఆయనకేమీ అర్థం కాలేదు అప్పుడు గూడా. దీనికోసమే అని ఇప్పుడు అర్థమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనంతా కూడా ఆ సంగతిని ధృవపరుస్తుంది అని అంటూ ఆ వృద్ధాప్యంలో అంత కఠినమైన ప్రయాణం ఎంత కష్టమో వారిస్తున్నా వినకుండా హిందూ దేశానికి వెళ్ళిపోతారు మార్పా గారు. కావలసిన ఖర్చులన్నీ కూడా మరి వేరే దేశం వెళ్ళాలంటే ఖర్చులు ఉండాలి గదా! ఖర్చులవుతాయి గదా! మరి డబ్బు సమకూర్చాలి. అవన్నీ కూడా వాళ్ళ శిష్యులే ఏర్పాటు చేశారంట. వాళ్ళ శిష్యులే ఏర్పాటు చేశారు వెళ్ళడానికి. అయితే ఇక్కడ దీంట్లో మనం తీసుకోవాల్సిందేంటి అంటే, మిలారెప్ప గారికి, మార్పా గారికి మొత్తం కళల ద్వారానే సందేశాలొస్తున్నాయి. అంటే వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలన్నా, ఏ సాధన చేస్తే ముందుకు వెళ్తారంటే కళలు, కళలు పట్టుకొనే ఎలా వెళ్ళాలి అంటే ఆ కళ ద్వారా, ఆ సందేశం ద్వారా వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు మనమందరం కూడా వంశీ సార్ అందించిన ఈ కళల ద్వారా జ్ఞానాన్ని అంటే కర్మ ధ్యానము, జ్ఞానసిద్ధి ధ్యానము, 72 శ్వాసలు ఇలాంటివన్నీ మనకు సార్ అందించారు. మనం అవన్నీ చేసుకుంటూ, మన గత జన్మలు చూసుకుంటూ, మన భవిష్యత్తు చూసుకుంటూ, మన అంతర్గుణాలు మార్చుకుంటూ, ఎక్కడ ఏ కళలో ఎలాంటి ఆ కళ ఎందుకొచ్చింది? దాని నుంచి మనమేం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనల్ని మనం మార్చుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. మనకు ఇప్పుడొక కళ వచ్చింది అంటే ఖచ్చితంగా మనము సీనియర్స్, మాస్టర్స్ హైమా మేడంని గాని, వంశీ సార్‌ని గాని అడుగుతాం. అంటే ఆ కళ అర్థం ఏ అసలది ఏ కోణంలో తీసుకోవాలి అనేది మనకు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మనకర్థమైపోతుంది. అప్పుడు దాన్ని పట్టుకుంటాం. అలా ప్రతీదీ మనల్ని మనం మార్చుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ డ్రీమ్స్‌ది, ఈ 72 శ్వాసలది, ఈ జ్ఞానసిద్ధి ధ్యానం అసలెప్పుడు కూడా మనం మరవొద్దు మాస్టర్స్. ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. లేకపోతే మనం అక్కడనే ఆగిపోతాం. అంటే చాలా టైం పడుతుంది. మనము ఈ కళల ద్వారా మనల్ని మనం ఎంత తొందరగా మార్చుకుంటున్నామో, మనం కళలది ప్రాక్టీస్ చేయకుండా మామూలుగా నార్మల్‌గా ఉంటే చాలా టైం పడుతుంది. మన లోపల మన అంతర్గుణాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా మనం కళలది ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మరి గురువుకు డబ్బులిచ్చి సహకరించారు గదా! శిష్యులందరూ. సారీ మాస్టర్స్. అదే సమయంలో నరోపా గారు అదృశ్యుడై ఆయన జాడలు తెలియడం లేదనే వార్త
వీళ్ళకొచ్చింది. అంటే శిష్యులకు తెలిసింది. అయినా మా గురువుగారు తమ ప్రయత్నము మానుకోలేదు. అంటే మార్పా గారు, సరే నరోప గారు అదృశ్యమైనా సరే నేను ఖచ్చితంగా వెతికి తీరుతాను. ఏ చిన్న ఆచూకీ దొరికినా సరే నేను దాన్ని వెంబడిస్తూ, తిరుగుతూ నేను తెలుసుకుంటాను అని వెళ్తారనమాట. వెళ్ళిన పని ఆయన సాధించలేకపోయినట్లయితే, ఆ ప్రయత్నంలో ఆయన మరణించేవారేమో కూడా. అలా వెతికి చివరికొక అడవిలో నరూప గారిని కలుసుకోగలిగారు. ఎప్పుడు అయినా సరే మనం ప్రయత్నం చేస్తూ, చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకు ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే నరూప గారి జాడ కోసము మార్పా గారు ఎంతో వెతికితే ఒక దగ్గర ఆయన జాడ తెలిసి ఆయనని కలుసుకుంటే అక్కడ ఒక చిన్న ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్తారనమాట. మార్పా గారు ఆహ్, నరూప గారు ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు మార్పా గారు అడుగుతారనమాట. డోగ్‌జగ్ అనే యోగాన్ని గూర్చి అడుగుతారు. అప్పుడు నేనెప్పుడో నీకిచ్చిన సూచనలు అంటే నరూప గారు, మార్పా గారి గురువు అడుగుతున్నారనమాట మార్పా గారిని. నేనెప్పుడో నీకిచ్చిన సూచనలు గుర్తుకు తెచ్చుకొని ఈ విషయము అడుగుతున్నావా? లేక నీకేమైనా దివ్య సందేశము అందడం వల్ల ఇలా వచ్చావా? అని నరూప గారు మార్పా గారిని అడుగుతారనమాట. అప్పుడు మార్పా గారు చెప్తారు, "ఆ రెండిటిలో ఏది కాదండి. నాకు ఏ సందేశము రాలేదు. నాకు తోపాగా అనే శిష్యుడు ఉన్నాడు. అటువంటి దివ్య సందేశము అతనికొచ్చింది. దాని గురించి తెలుసుకోనింకనే నేను ఇలా మీ దగ్గరికి వచ్చాను" అని మార్పా గారు చెప్తారు. అప్పుడు నరూప గారు ఎంత అద్భుతంగా ఉంది. ఆహా! అంధకార బంధురమైన టిబెట్ హిమగిరి లోయల్లో కాంతిని వెదజల్లే దీపశిఖలు ఇంకా ఉన్నాయన్నమాట. అంటూ నరూప గారు నా పట్ల ఆయనకు కలిగిన గౌరవానికి సూచకంగా అన్నట్లు కొన్ని శ్లోకాలను చదివారు. అంటే ఈ కళ ఇలా తోపగా అనే శిష్యుడికి వచ్చింది అని మార్పా చెప్పిన తర్వాత ఆయన నరూప గారు ఎంతో సంతోషిస్తారనమాట. ఓకే. ఇలాంటి విద్యలన్నీ కూడా నేను అంతమైపోయినాయనుకున్నా. ఇంకా ఇలాంటి విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారా అని ఎంతో సంతోషించి మిలారెప్ప గారి పట్ల, మార్పా గారి పట్ల గౌరవ సూచకంగా ఆయన కొన్ని శ్లోకాలను కూడా చదువుతారంట. అప్పుడు నరూప గారు మార్పా గారికి గురుముఖత మాత్రమే ఇవ్వవలసిన ఆ విద్యను ఉపదేశించారు. అంటే ఈ డోగ్‌జగ్ అనే విద్య ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలోనే చెయ్యాలి. గురువు ఖచ్చితంగా ఉండాలి అని ఆ విద్యను చెప్తారంట. అప్పుడు నరూప గారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు, అప్పుడే కలిగే శకునాలను బట్టి వివరించి చెప్పారు. ఉదాహరణకు అంటే ఆయన గురువులకు అన్నీ తెలిసిపోతాయి గదా! ఒక వ్యక్తి ముందొచ్చిన ఒక శిష్యుడు వచ్చినా వాళ్ళ గురించి మొత్తము గురువులకు తెలిసిపోతుంది. కానీ అందరూ ఏమి బయట పెట్టరు. నీ గురించి నువ్విలా ఉన్నావు, అలా ఉన్నావని ఏ గురువు కూడా చెప్పరు. ఎందుకంటే మనం పత్రి సార్ గాని, వంశీ సార్ గాని మనకెప్పుడు గూడా అలాంటిది చెప్పలేదు. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు మార్చుకో, నీ అంతర్గుణాలు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో అని చెప్పారు గానీ, నువ్విలా ఉన్నావు, ఇది మార్చుకో అని ఎప్పుడు గూడా చెప్పరు. అయితే దీనికి ఉదాహరణగా మార్పా గారికి నరూప గారు చెప్తారంట. అంటే మార్పా గారు నమస్కరిస్తారు గదా! గురువుకి నమస్కరించినప్పుడు ఆ భంగిమను బట్టి ఆయన వంశము అంతరించిపోవడాన్ని తెలిపారు. అంటే మార్పా గారి వంశము అంతరించిపోతుందని నరూప గారు చెప్పారంట. అయినప్పటికీ మార్పా గారి కీర్తి, సాంప్రదాయము నా ద్వారా వ్యాప్తి చెందుతాయని కూడా ఆయన చెప్పారంట. అంటే ఇక్కడ మిలారెప్ప గారి వల్ల మార్పా గారివి ఏ కీర్తి సాంప్రదాయాలు ఏవి గూడా అంతరించిపోవు. కానీ ఆయన వంశం అంతరించిపోతుంది గానీ, ఇవేవి అంతరించిపోవని కూడా ఆయన చెప్పారు. మరి మీ మార్పా గారి నిజంగా ఉన్న ఏకైక కొడుకు ఆయన చనిపోతారనమాట. ఆయన చనిపోయిన
సంవత్సరం తర్వాత మొదటి వర్ధంతి సందర్భంలో మార్పా గారి శిష్యులంతా వారి చెంతనే సమావేశమై మార్పా గారి వృద్ధాప్యంను గుర్తు చేస్తూ, మీ సాంప్రదాయాన్ని కొనసాగించగల ఏకైక పుత్రుడు మరణించారు. కనుక మీ నుండి ఏ విద్యలను పొందడానికి మేము అర్హత కలిగి ఉన్నామో, మీ యోగ శక్తితో నిర్ణయించి, మీ దగ్గర ఉన్న యోగ విద్యలన్నీ మాకు ప్రసాదించవలసింది అని వేడుకున్నాము. వాళ్ళ శిష్యులు మార్పా గారి శిష్యులందరూ కూడా చెప్పారంట. ఓకే. మీ అబ్బాయి చనిపోవడంతో మీ వంశము అంతరించిపోయింది. కానీ మేము ఎలాంటి విద్యలో ప్రావీణ్యం ఉంటుందో, మాకు ఎలాంటి విద్య అర్హత ఉందో ఆ విద్యను మాకు నేర్పియండి. మీ యోగ శక్తి ద్వారా దాన్ని నిర్ణయించి మాకు నేర్పియండి. అంటే మార్పా గారిని అడుగుతున్నారు. మీరు మీ యోగ శక్తి ద్వారా మాకు ఏ విద్యలు సరిపోతాయో అవి నేర్పియండి. మేము అవి నేర్చుకుంటాము అని చెప్తున్నారు. అప్పుడు మార్పా గారు ఇలా అంటారు. నేనెప్పుడూ మనకు వచ్చే శుభశకునాలను, స్వప్నాలను అనుసరించే ఉపదేశాలిస్తానని మీకు తెలుసు కదా! మనకన్నీ గూడా కలల ద్వారానే చెప్తున్నారు చూడండి. అంటే మిలారెప్ప గారు అంటుండ్రు, మీకు ఏది చెప్పాలన్నా నాకు వచ్చిన కల ద్వారానే మీకది నేను వివరిస్తాను గదా! అని చెప్తున్నారు. ఇప్పుడు మీరంతా వెళ్లి రాగల స్వప్న సందేశాల కోసం ఎదురు చూడండి. అలాంటి దివ్య స్వప్నాలేమైనా వస్తే నాకు తెలియజేయండి. మేమంతా వెళ్లి మాకు దివ్య సందేశాలు మాత్రమే వచ్చేలాగా నిద్రపోయే ముందు ధ్యానం చేస్తూ కొన్ని రోజులు గడిపాము. కానీ నాకు తప్ప ఎవరికి కూడా మా గురువు పరంపర నుండి ఎలాంటి సందేశము వచ్చినట్లు కనబడలేదు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. శిష్యులందరూ కూడా అడిగారు. గురువుగారు మీ యోగ శక్తి ద్వారా చూసి మాకెలాంటి సాధన కావాలో చెప్పండి అంటే, గురువేం చెప్పాడు మార్పా గారు, నేను మీకు ఏది చెప్పాలన్నా నాకు ఒక స్వప్న సందేశం ద్వారా వచ్చిన దాన్నే నేను మీకు అందిస్తున్నాను. అందుకే మీరు గూడా అలాంటిదే చెయ్యండి. అంటే మీరు గూడా రోజు గూడా ధ్యానం చేస్తూ నిద్రపోండి. మీకేవైనా స్వప్న సందేశాలొస్తే అప్పుడు నాకు చెప్పండి అని మార్పా గారు వాళ్ళని పంపించారు శిష్యులను. మనం చేస్తున్నది కూడా అదే గదా! ఇప్పుడు వంశీ సార్‌కి ఏ సందేశాలైతే వస్తున్నాయో కలల ద్వారా, అవిటిని మనకు సార్ అందిస్తున్నారు. ఆ స్వప్నాల ద్వారా ఎటువంటి సందేశాలొస్తాయో, దాని నుంచి ఏం నేర్చుకోవాలో అవి మనకు సారు చక్కగా తెలియజేస్తున్నారు. మిలారెప్ప గారు ఎంతో కష్టపడి సాధన చేసిన తర్వాత వచ్చిన ఆ విద్య, అవన్నీ కూడా మార్పా గారు చెప్పినవన్నీ కూడా మనం ఎంత ఈజీగా మనకు వంశీ సార్ అందిస్తున్నారో చూడండి. మరి వంశీ సారు సాధన చేస్తూ కళల ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే పొందారో సారు, మరి అవి కూడా మనం అలాగే సాధన చేయాలని మనకు అంటే ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి, మనకు వచ్చిన కళ దాన్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు సారు ఎంత చక్కగా నేర్పిస్తున్నారు. సార్‌కి మనము ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే. మరి కళలు గురించి చెప్పుకుంటున్నాం గదా! ఇప్పుడు సాధన చేస్తూ ఈ కళలు వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటాం. అసలు యాక్చువల్‌గా కళలు మనకు 3 రకాలుగా వస్తాయి. ఎలా అంటే ఒకటి జాగృతావస్థ, ఒకటి స్వప్నావస్థ, 3 సుషుప్తావస్థ. జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని 3 రకాల స్థితులలో మనకు ఆహ్, ఆహ్, ఆ కళలొస్తాయి. వాటిని మనం అవస్థలు అంటారు. అంటే ఆ 3 మన స్థితులు ఉండి మనం వాటితో అవస్థలు అంటే మనకు ఆ కళలు అలాంటి కళలొస్తున్నాయి గాబట్టి వాటిని అవస్థాత్రయం అంటారు. 3 రకాల కళలు గాబట్టి అవస్థాత్రయం అంటారు. మరి వీటి గురించి మనం సింపుల్‌గా అంటే అందరికీ తెలిసిందే. కానీ సింపుల్‌గా ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే జాగృత అవస్థ. జాగృత అవస్థ అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు వచ్చేటివి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం లేసున్నాము. మనం మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ పనిజేస్తున్నాయి. మన ఆత్మ అన్నీ పనిజేస్తున్నాయి.
దీన్ని జాగృతావస్థ అంటారు. నెక్స్ట్ స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే స్వప్నావస్థలో శరీరం పనిచేయదు. ఇప్పుడు మనకు పడుకున్నప్పుడు అందరికీ కలలొస్తాయి గదా! మామూలుగా ధ్యానం చేసినా, చెయ్యకపోయినా అందరికీ కలలొస్తాయి. అంటే అవి ఆలోచనల వల్లొచ్చినయా? ఊహల వల్లొచ్చినయా? ఎలా వచ్చినయో ఆ కలను బట్టే తెలుస్తుంది. ఆ స్వప్నావస్థలో మనకు శరీరము, ఇంద్రియాలు, బుద్ధి ఈ 3 కూడా పనిచేయవు. కానీ మనసు పనిచేస్తుంది. కాబట్టి ఆ కలలో మనం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు వచ్చే కలలు కాకుండా, మామూలుగా వచ్చే కలలని స్వప్నావస్థ అంటారు. వచ్చే కలలను ఆ స్వప్నావస్థలోకి తీసుకుంటారు. అంటే ఈ స్థితిలో వచ్చే కలలను ఏమంటారంటే వ్యాధి జాములని అంటారు. చింతిత జాములని కూడా అంటారు. మూడవది సుషుప్తావస్థ. సుషుప్తావస్థలో శరీరము, మనస్సు, బుద్ధి, మన ఇంద్రియాలు ఆహ్, ఏవి పనిచేయవు. ఆత్మ ఒక్కటే పనిచేస్తుంది. అంటే అలాంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడే, అలాంటి శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే కలలను ఆధ్యాత్మిక కలలు అంటారు. అవే సుషుప్తావస్థ. ఈ కలలు సాధకుడి యొక్క ఆత్మస్థితిని బట్టి కలలొస్తాయి. మనకు తెలుసుకుంటున్నాం అవే గదా! మనకొచ్చే కలలన్నీ కూడా ధ్యానం చేస్తూ, నిద్రపోతూ, ధ్యానం చేస్తూ, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు పడుకొని, మళ్ళీ క్వెషన్ వేసుకొని, మళ్ళీ ధ్యానం చేస్తూ, ఇలా సాధన ద్వారా వచ్చే కలలను ఆధ్యాత్మిక కలలు అంటారు. సుషుప్తావస్థ అంటారు దాన్ని. అందుకే మనము ఖచ్చితంగా రోజు కూడా నిద్రా ధ్యానము. మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు లేవడము, క్వెషన్ వేసుకోవడము, మళ్ళీ ధ్యానం చేయడం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ యూనివర్స్‌కు కనెక్ట్ అవుతాం. అప్పుడు మనకేది అవసరమో అటువంటి కలలు మాత్రమే మనకు వస్తాయి. మరి ఇక్కడ మిలారెప్ప గారు, మిగతా శిష్యులు ఆహ్, వారి తోటి విద్యార్థులు వాళ్ళు కూడా నలుగురు వెళ్తారు. మరి మార్ప గారు చెప్తారు గదా! మీరు ఇది కల అంటే ఇవి సందేశాలు రావాలంటే మీకెలాంటి విద్య కావాలో సందేశాలు రావాలంటే మీరు ఖచ్చితంగా ధ్యానం చేస్తూ, నిద్రపోతూ ఈ సాధన చేయండని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ కలలను పట్టుకొని ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. కాబట్టి ఇది మనం మాత్రం మానుకోవద్దు ఫ్రెండ్స్. మొత్తం దీంట్లో కళలకు సంబంధించి అప్పట్లో గూడా కళల ద్వారానే వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకెళ్లారు. మనం కూడా అదే దారిలో ఉన్నాం. మరి ఇలా చేస్తున్నప్పుడు మిలారెప్ప గారికి ఒక కల వచ్చింది. వెంటనే గురువుగారికి చెప్పాలి గదా! అప్పుడు మార్ప గారి దగ్గరికి వెళ్లి చెప్తున్నారు. నిన్నటి రాత్రి నాకొక కలొచ్చింది. అందులో ఉత్తరంగా ఉన్న కొండ శిఖరం మీద నేను నిలబడి ఉన్నాను. ఆ శిఖరము ఆకాశాన్నంటి ఉంది. మనకు దూరం నుంచి చూస్తే ఆకాశము, భూమి దగ్గరగా ఉన్నట్టుంటుంది గదా! అలా ఆ శిఖరము ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది. సూర్య చంద్రులు ఆ శిఖరం చుట్టూ తిరుగుతూ క్రింద ఉన్న ప్రదేశాన్నంతా కాంతిమయం చేస్తున్నారు. ఆ పర్వతము భూమినంతా ఆక్రమించి ఉంది. పర్వతం 4 వైపులా జలపాతాలున్నాయి. వాటి నుండి సర్వ జీవరాశులకు సరిపోయేటంత నీరు ప్రవహిస్తుంది. ఆ 4 నదులు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రపు ఒడ్డంతా వికసించిన చక్కటి పూలతో నిండి ఉంది. ఆ పర్వతానికి తూర్పు వైపున పెద్ద స్తంభాల మీద జూలగల సింహం ఒకటి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దాని కాళ్ళనున్న పెద్ద గోళ్ళు పర్వతపు అంచుల్లోకి దిగిపోతున్నాయి. దాని ముఖం ఆకాశం వైపుకు తిరిగి ఉంది. అలా కాసేపు కనిపించి స్తంభము మీద నుండి క్రిందకు దిగి పర్వత సానువుల్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కటి ఏమేం కనిపిస్తున్నాయో అన్నీ కూడా వివరిస్తున్నారు మిలారెప గారు. దక్షిణంగా ఉన్న మరో స్తంభం మీద పెద్ద ఆడపులి నిలుచొని ఉంది. దాని శరీరం మీద చారలెంతో అందంగా ఉన్నాయి. అది గూడా తల పైకెత్తి చూస్తుంది.
తర్వాత ఇది కూడా ఇష్టమైన రీతిన తిరుగుతూ కనిపించింది. తర్వాత హఠాత్తున ఎగిరింది. పశ్చిమ దిశగా మరో స్తంభం ఉంది. దాని మీద బ్రహ్మాండమైన గ్రద్దవాలి ఉంది. అది రెక్కలు చాచుకొని ఊర్ధ్వలోకాల వైపుకు చూస్తుంది. అంటే పైకి ఆకాశం వైపు చూస్తుంది. తర్వాత ఇది కూడా ఇష్టమైన రీతిలో తిరుగుతూ కనిపించింది. హఠాత్తుగా ఎగిరి సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆ గద్ద గురించి చెప్తున్నాను. ఉత్తర దిశగా ఉన్న స్తంభము మీద ఒక రాబందు ఉన్నది. అది కూడా రెక్కలు చాచుకొని ఉంది. అక్కడున్న కొండరాయి మీద దానికి గూడు ఉంది. ఆ గూట్లో దాని పిల్లలున్నాయి. అది కూడా పైకి చూస్తున్నదల్లా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇదే నాకు వచ్చిన కల. దీనిని వివరించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని మిలారెప్ప గారు మార్పా గారికి చెప్తున్నారనమాట. చూడండి ఆ కళ మనకు కూడా ఎన్ని కళలొస్తాయి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనకు కళ మాస్టర్స్ ఎలా ఇస్తారంటే, దాన్ని గుర్తుపెట్టుకొని అసలు ఆ కళలో ఏ దాని నుంచి ఏం తీసుకోవాలనేది ఎంత చక్కగా వివరిస్తారో, ఇక్కడ మిలారెప్ప గారికి కూడా ఎంతో చక్కగా కళ వచ్చింది. చాలా చక్కగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మళ్ళిప్పుడు ఆ కళను మొత్తం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, దాని నుంచి మార్పా గారు ఏం చెప్తారో మనం చూద్దాం ఇప్పుడు. ఈ స్వప్న దర్శనాన్ని వినగానే మార్పా గారు ఎంతో సంతోషించారు. వెంటనే ఆయన ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయమని భార్యకు కోరారంట. విందుకై మేమంతా కూర్చోగానే ఆయన ఇలా చెప్పటం ఆరంభించారు. అంటే ఆ కళను చూసి భవిష్యత్తుది మొత్తం కూడా తెలుసుకొని మార్పా గారు ఎంతో సంతోషించారు. అందరూ కూర్చున్న తర్వాత మార్పా గారు ఆ కళను డీకోడ్ చేసి ఇలా చెప్తున్నారు. నీకు వచ్చిన కలలో ఉత్తరం దిక్కుగా కనిపించిన భాగము బౌద్ధ మతము దృఢంగా నాటుకున్న టిబెట్ దేశం. అక్కడ నీకు కనిపించిన పర్వతము అనువాదకుడైన నేను స్థాపించిన సాంప్రదాయంనకు చిహ్నము. ఉత్తర దిక్కుగా ఉన్న దాని గురించి చెప్తున్నారు. నువ్వు ఆ సాంప్రదాయంనకు చెందిన వాడవే. దాని శిఖరము ఆకాశం నంటుతూ ఉండడము మన సాంప్రదాయము ఎంతటి ఉన్నత ధర్మాలు కలదో తెలుపుతుంది. అంటే అక్కడ ఆకాశము, భూమి కలుస్తున్నట్టుగా అంటే భూమి ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది అంటే, ఇక్కడ మార్పా గారు ఏదైతే అందించారో మిలారెప్ప గారి ద్వారా ఆ సాంప్రదాయము, ఆ విద్యలన్నీ కూడా అంత ఉన్నత స్థితికి ఎదుగుతున్నాయి అని చెప్తున్నారు. దాని చుట్టూ తిరుగుతున్న సూర్యచంద్రులు జ్ఞానము, ప్రేమలకు చిహ్నము. వాటి కాంతి భూమినంతా వెలిగించడము. అంటే అజ్ఞానమైన ఈ ప్రపంచముపై వర్షించే భగవంతుని కృపకు చిహ్నము. ఆ పర్వత మూలము భూమినెంతో ఆక్రమించుకొని ఉండడం, మనం సాధించే సాధన ఫలితాలు ప్రపంచమంతా వ్యాపిస్తాయనడానికి సంకేతం. ఆ పర్వత మూలమంతా కూడా భూమిని మొత్తం ఆక్రమించుకుంటుంది అంటే, మనం వీళ్ళు ఏదైతే సాధన వల్ల వచ్చిన ఫలితాలన్నీ కూడా ప్రపంచమంతా వ్యాపిస్తాయని దానికి సంకేతం అని చెప్తున్నారు. అక్కడ ప్రవహించే 4 నదులు ఉపదేశ పద్ధతులు చిహ్నాలు. వాటిలో ప్రవహించే జలము 4 రకాల సత్యాలను వెల్లడిస్తున్నాయి. వాటిని గ్రోలడం వలన జనులంతా ఉద్ధరింపబడుతున్నారు. ఆ నదులు వెళ్లి కలిసే ఆ సముద్రమే పరమ సత్యము. ఎక్కడైతే అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉపదేశ మార్గాలు సమన్వయపడతాయో అట్టి సముద్రం ఇది. మనలో లోపల బయట సర్వ జగత్తును వెలిగింపజేసే జ్ఞానజ్యోతి. ఆ సముద్ర మార్గాన వికసించి ఉన్న పూలు సాధకుల చేత గుర్తించబడిన పరమ సత్యాలు. సర్వ విధాల శుభశకునమైన స్వప్నమిది. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇక్కడ ఎక్కడైతే నదులు వెళ్లి కలిసే ఆ సముద్రమే పరమ సత్యము. ఎక్కడైతే అన్ని సాంప్రదాయాలు
అన్ని ఉపదేశ మార్గాలు సమన్వయపడతాయో అట్టి సముద్రం ఇది. అంటే మనకు ఎక్కడికి వెళ్ళినా ఏ హ్మ్. పిఎస్ఎస్ఎం కాకుండా ఏ వ్యవస్థలోకి వెళ్ళినా ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు కానియండి, హార్ట్‌ఫుల్ మెడిటేషన్ ఇలాంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన గురువుల బుక్సే చదవడము, వాళ్ళ సాధనలే చేయడము ఇలాంటివే ఉంటాయి. వాళ్ళు వేరేటివి ఒప్పుకోరు. కానీ అన్ని సాంప్రదాయాలు ఎక్కడైతే ఉంటాయో ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం అందరికి సంబంధించింది. ఏ గురువుకు ఈ గురువునే ఫాలో గావాలి, ఇవే బుక్స్ చదవాలి అని ఏ రూల్ లేదు మన పిఎస్ఎస్ఎంలో. పిఎస్ఎస్ఎంలో మళ్ళా మనకు వంశీ మాస్టర్ లాగా ఎంతో మంది గురువులున్నారు. కానీ అందరూ ఒకటే. కానీ ఎవరికి నచ్చిన పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన శిష్యులు ఉన్నారు. మనకు కావాల్సిందే ఇక్కడ చెప్తున్నారు చూడండి అసలు. అలాంటిది అంటే అన్నీ కలిసిన చోటే పిఎస్ఎస్ఎము. అలాంటిది ఇక్కడ అంటే అన్ని ఉపదేశ మార్గాలు ఎక్కడైతే సమన్వయపడతాయి అంటే ఎక్కడైతే కలుస్తాయో అదే సముద్రము. అంటే పిఎస్ఎస్ఎం ఒక సముద్రం లాంటిది. అంటే మన లోపల బయట స సర్వ జగత్తును వెలిగింపజేసే జ్ఞానజ్యోతి. సముద్రం మార్గాన వికసించిన పూలన్నీ కూడా సాధకుల చేత గుర్తించబడిన అంటే మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అవే పుష్పాలలాగనమాట. ఇదంతా కూడా ఈ కళ అంతా గూడా చాలా శుభప్రదమైంది అని చెప్తున్నారు. ఎప్పుడో అసలు ఇది ఆ కాలంలోనే మార్పా గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మార్పా గారు, మిలారెప్ప గారు కూడా ఏ ఒక్కటి ఇదే ఫాలో అవ్వాలనేది లేదు. అన్నీ కూడా ఉండాలి. అన్ని సాధనలు చేయాలి. ఏ ఒక్కటే ఫాలో గావాలి అనే దాంట్లో లేరు. వాళ్ళు కూడా మనకి కళను బట్టే అర్థమైపోతుంది. మార్పా గారు కూడా ఎలాంటి అంటే మనకు పత్రి సార్ లాగా మార్పా గారు అప్పుడు ఆ శిష్యులకు అన్నీ నేర్పించారు చూడండి. దీన్ని బట్టి అర్థమైతుంది మనకి. నెక్స్ట్ తూర్పు వైపున గల స్తంభం మీద యథేచ్ఛగా విహరిస్తున్న సింహమే సిరటన్ వాంగి అను సాధకుడు. అతడు సింహ స్వభావుడు. దానికి గల గంభీరమైన జూలు వంటి ఆధ్యాత్మిక విద్యను సాధించినవాడు. అతనికి గల పట్టుదలను ఆ సింహపు గోళ్ళు సూచిస్తున్నాయి. మనకక్కడ సింహము దాని గోర్లతో సహా మిలారప్ప గారు వివరించారు గదా! దానికి అది చెప్తున్నారంటే ఆయన ఎంతో పట్టుదలగా ఉండే వ్యక్తి అని. ఆ సింహము ఆకాశం కేసి చూస్తుండడము అతను లౌకిక జీవితం పట్ల విముఖుడై సర్వసంగ పరిత్యాగం చేయడాన్ని సూచిస్తుంది. యథేచ్ఛగా సంచరించడము, బంధాలను అతిక్రమించడము, ముక్తిని పొందుతాడని తెలుపుతుంది. అంటే అన్నిటిని దాటి అతను ముందుకెళ్తాడు, ముక్తిని పొందుతాడనేది అక్కడ తూర్పు వైపున స్తంభం మీద ఆ సింహంకున్న గోర్లను బట్టి మార్పా గారు చెప్పేశారు. దక్షిణంగా కనిపిస్తున్న స్తంభమే నా ప్రథమ శిష్యుడైన గోగ్డన్ చుడోర్. మనకు మిలారెప్ప గారు నెక్స్ట్ మార్పా గారి భార్య పంపిస్తుంది గదా! మార్పా గారి శిష్యుని దగ్గరికి, ఒక అతని దగ్గరికి పంపిస్తుంది గదా! ఆయన గురించి చెప్తున్నారు. గోగ్డన్ చుడోరు అతను ఆడపులి లాంటి తత్వం కలవాడు. ఆ పులి వంటి మీద గల చక్కని చారలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. దాని కాలుగోళ్ళు భూమి లోపలికి చొచ్చుకొని ఉండడము, బోధిసత్వుడు సాధించిన 4 రకాల ధర్మాలను దృఢంగా గ్రహించాడని సూచన. ప్రాంతిమయమైన జగత్తు పట్ల అతనికి గల విముఖతను ఆ పులి ఆకాశం వైపుకు చూస్తుండడం తెలుపుతుంది. పడమర దిశగా స్తంభంపై వాలి ఉన్న గద్ద మోటాన్ నోపో అనేవాడు. విశాలంగా విప్పారి ఉన్న దాని రెక్కలు వాడు సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు.
ధ్యానంలో గల ఒడిదుడుకులు దాటి భ్రాంతిమయమైన లౌకిక విషయాలకు స్వస్తి చెప్పి అతడు స్వేచ్ఛగా ముక్తి పదంలో విహరించాడని ఆ గ్రద్ద ఆకాశంలోకి ఎగిరిపోవడం సూచిస్తుంది. ఉత్తర దిక్కుగా కూర్చున్న రాబందు తోపగాకు సంకేతం. అంటే మిలారప్ప గారికి సంకేతం అని చెప్తున్నారు. ముందు ముందు గాంగ్ తాంగ్ ప్రాంతాన మిలారప్పగా ఖ్యాతి గడింపనున్నవాడు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలను హృదయంలో ఇముడ్చుకున్నవాడు. అతని జీవితం కూడా ఆ రాబందు ఏర్పరుచుకున్న రాతి నివాసం వలె శాశ్వతం కానున్నది. ఆ రాబందు గూట్లో పిల్లలుండడము అతనికి సాటిలేని శిష్యులు లభిస్తారని సూచన. వాళ్ళు కూడా సామాన్య జీవితానికి వీడ్కోలు చెప్పి ముక్తిని పొందుతారు. శిష్యులారా, ఇది సాటిలేని స్వప్న దృష్టాంతరము, సాంప్రదాయము బాగా వృద్ధి చెందుతుంది. మిలారెప్ప గారు ఒక గొప్ప గురువుగా ఎదుగుతారు. ఆయన శిష్యులు కూడా ఎంతో మంది ఉంటారనేది కూడా ఈ కళలో చూయించారు. ఇదంతా వినేసరికి మిలారెప్ప గారికి ఎంతో సంతోషమైంది. అప్పుడు ఆహ్, మా గురువుగారు తాము ప్రాణప్రదంగా దాచుకున్న అంటే మిలారెప్ప గారు చెప్తున్నారు మనకు. నాకు చాలా సంతోషమైంది. అప్పుడు మార్పా గారి దగ్గర ఆయన దాచుకున్న విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ఈ శిష్యులకు అందించేశారంట ఇంకా. పగటి వేళ ప్రతి ఒక్కరికి విడివిడిగా ఒక్ మాకందరికీ బోధించారు. రాత్రి వేళల్లో మా చెంతే కూర్చొని మేము చేసే ధ్యానానికి సహకరించేవారు. వారలా చేసినందుకు మాలో ఆధ్యాత్మిక ప్రగతి ఇంకా వేగంగా జరిగింది. ఈ కళ వచ్చిన తర్వాత భవిష్యత్తు అంతా కూడా మార్పా గారికి తెలిసిపోయి, ఇంకా వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళతో పాటు ధ్యానం చేస్తూ వాళ్ళకన్ని అవసరాలు తీరుస్తూ, ఒక్కొక్కరికి విడివిడిగా ధ్యాన పద్ధతులను, ఇంకా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారంట. అలా చేయడం వల్ల ఇంకా వీళ్ళు ముందుకెళ్లారు. అంటే ఇక్కడ చూడండి భవిష్యత్తుకు సంబంధించిన ఒక దివ్యమైన కళ శిష్యుడికి వస్తే, ఆ కళను గురించి విన్నప్పుడు ఆ గురువుకు ఎంతో ఆనందం. అంటే మరి ఆ కళ ద్వారా ఇంకా ముందు ఏం జరుగుతుంది? దాన్నెలా తీసుకోవాలి? ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుంది? ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా! అలాంటి కళలొచ్చినప్పుడు గురువు ఎంతో సంతోషిస్తారు. మళ్ళీ మనం కూడా ఎంతో సంతోషం పడతాం. అలాంటి కళలొచ్చినప్పుడు. మరి ఆ గురువు ప్రోత్సహిస్తే ఇంకా మనం ముందుకెళ్తాం. ఇప్పుడు చూడండి మనకు పత్రి సార్ కానీ, వంశీ సార్ కానీ శిష్యులు చేసే ఏ ప్రయత్నాన్ని కూడా వాళ్ళు ఆహ్, నెగెటివ్‌గా చెప్పలేదు. ప్రతిదాన్ని ప్రోత్సహిస్తారు. ఇప్పటికి కూడా వంశీ సారు మామూలుగా క్లాసులు చెప్తున్నా సరే, "ఓకే. నువ్వు చాలా బాగా చెప్పావు. ఇంకా ట్రై చెయ్యి" అని మనకెంతో ధైర్యాన్నిస్తారు. ఇప్పుడు హైమ మేడం కూడా మనకు రాదు మేడం అని ఎన్నో సార్లు మనం భయపడ్డా కూడా వాళ్ళెంతో ప్రోత్సహిస్తారు. ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ అందరూ అంతే. మనకు ఇన్ని వంశీ సార్ ద్వారా ఇన్ని గ్రూప్‌లుండి ఇంతమంది మాస్టర్స్‌ని అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి సారు ఇంతమందిని గురువులుగా తయారు చేస్తూ, మళ్ళీ ఆ గురువుల తర్వాత మళ్ళీ ఇన్ని గ్రూపులుగా విభజించి, మళ్ళీ ఎంతో మంది జ్ఞానాన్ని అందుకుంటున్నారు. ఇదంతా ఇలా జరుగుతుంది అంటే దానికి కారణం ఎవరు? వంశీ సార్. వంశీ సార్ ఇలా ఇంత ముందుకు రావడానికి కారణం ఎవరు అంటే పత్రి సార్. అంటే శిష్యులు ఏది చేసినా ప్రోత్సహించి మనము వాళ్ళను గైడ్ చేస్తూ ఓకే. ఇంకా బాగా చేస్తావు. ఇంకా బాగా ట్రై చెయ్యి అని మనం ఎప్పుడైతే వాళ్ళను నిరాశపరచకుండా ప్రోత్సహిస్తూ ఉంటామో, అప్పుడు ఇంకా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది క్లాసులు చెప్పాలంటే భయపడతారు. కానీ ఏం కాదు నువ్వు చెప్పగలుగుతావు. సరే నువ్వు సార్ క్లాస్ విని ప్రాక్టీస్ చేసి అది దాంట్లో నీ అనుభవాలు జోడించి ఆ క్లాస్‌ని ఒకసారి నువ్వు చెప్పు. మనం 10 నిమిషాలైనా సరే, 15 నిమిషాలైనా సరే ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఎవ్వరికీ అప్పుడే ఏది రాదు. మనం కొంచెం కొంచెంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే భయం పోతది.
మనం చెప్పగలుగుతాం. మనకు తెలిసిన జ్ఞానాన్ని బోధించమనే కదా గురువులు చెప్పేది. మనకు పత్రి సార్ కూడా ఏం జెప్తారు? "నువ్వు ఏ నేర్చుకుంటే ఏ జెప్పు. బి నేర్చుకుంటే బి జెప్పు. నువ్వేది నేర్చుకుంటావో, నీకేదొచ్చో అదే చెప్పు. నీ అనుభవాలే గదా జ్ఞానము. మన అనుభవాల ద్వారానే గదా మనం ఇంత చెప్తున్నాము అంటే మన అనుభవాలే. కాబట్టి గురువులు ఎప్పుడూ కూడా శిష్యులను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి ఆహ్, మనకి వాళ్ళు మన వెన్నంటే ఉండి మనకు నడిపిస్తూ ఉంటారు. అందుకే మనం ఒక్క అడుగు ఏస్తే మాస్టర్స్ 10 అడుగులు వేయిస్తారు అని చెప్తారు. మనం ముందుకెళ్ళాలి. నేను చేయగలను, నేను చెప్పగలను, నేను గూడా నేర్చుకోగలగాలి అని మనకెప్పుడైతే ఆ తపన ఉంటుందో ఖచ్చితంగా మనము వే ముందలకి వెళ్తాము. మన వెంటే మాస్టర్స్ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం ఏది చెయ్యలేము, వెళ్ళలేము అనుకున్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మన వెంట మాస్టర్స్ ఉన్నారు. మనం వెళ్ళగలుగుతాము. ఇంకా మనకు కళ వచ్చినప్పుడు గూడా కళలు రావట్లేదు అని మనం కళల ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు కళలు రావట్లేదు అంటారు. మనకు కళలు రావాలి అంటే ఖచ్చితంగా సాధన చేయాల్సిందే. మరి ఆ సాధన ద్వారానే మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారానే మనము ఆ కళలను చూడగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా సాధన పెంచుకోవాలి. మనకు కళలు గుర్తుండాలి అంటే సాధన పెంచుకోవాలి. అప్పుడు మనకి ఏది అవసరమో అది మాస్టర్స్ ఖచ్చితంగా మనకు అందిస్తారు. మనం గూడా ఎంతో హ్యాపీగా ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం సాగుతుంది మనది కూడా. నెక్స్ట్ ఒకనాడు ఒక ఉపవాస దీక్ష జరుపుతున్న సమయంలో మార్పా గారు తమ దివ్య దృష్టితో నా స్వప్నంలో 4 స్తంభాలపై దర్శనమిచ్చిన మా నలుగురు శిష్యులలో ఎవరెవరికి ఏ ఆధ్యాత్మిక విద్యలు, ఎలాంటి శాస్త్ర గ్రంథ అధ్యయనాలు తగియున్నాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే వారు ధ్యానస్థులైనారు. తెల్లవారేసరికి మేం నలుగురం కూడా మా సామర్థ్యాలకు సరిపోయిన సాధనలే చేస్తున్నామన్న సంగతి ఆయన గ్రహించారు. ఆ గురువుకు కూడా మన శిష్యులకు ఇంకా ఎలాంటి సాధనలు ఇవ్వాలి అని ఆహ్, ఆ గురువు అనుకున్నప్పుడు ఆయన కూడా ఆ కళ ద్వారా సందేశమొచ్చింది. అది తెలుసుకోవాలని అంటే ఆ కళల ద్వారా నేను తెలుసుకోవాలి. శిష్యులకు ఏ విద్య ఇస్తే వాళ్ళు దాంట్లో ప్రావీణ్యం పొందుతూ ఇంకా ముందుకెళ్తారు అని తెలుసుకోవాలనిపించింది మార్పా గారికి. అప్పుడు మార్పా గారు ధ్యానస్థులయిపోతారనమాట. ధ్యానస్థులు రాత్రంతా ధ్యానం చేస్తూ అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఏంటి అంటే మార్పా గారి శిష్యులు నలుగురు కూడా వాళ్ళు ఏ సాధనైతే చేస్తున్నారో వాళ్ళకు ఆ విద్యలే సరిపోతాయి అని. ఆయనకు అర్థమైపోయింది. ఆ నలుగురిలో నాకు తూము అనే సాంప్రదాయము ననుసరించి నాలో ఉన్న అగ్నితత్వాన్ని మేల్కొల్పేందుకై నేను చేస్తున్న సాధనను ఆయన గ్రహించారు. అంటే మిలారెప్ప గారు ఏ సాధనైతే చేస్తున్నారో, ఆ సాధన వల్ల ఆయన లోపల ఉన్న అగ్నితత్వాన్ని మేల్కొల్పుతుంది. నేను చేస్తున్న సాధన వల్లనే నన్ను గురించి ప్రఖ్యాతి వహించిన మిలారెప్ప అనే పేరు నాకు వచ్చింది. అంటే తోపగా అనే పేరుంది గదా! మిలారెప్ప గారికి. ఈ సాధన వల్లనే ఆయనకు మిలారెప అనే పేరు వచ్చింది. ఈ సాధనలో పరిపూర్ణుడైన వారందరికీ కూడా పేరు చివరన రెప అని బిరుదుంటుందంట. రెప అంటే నూలు దుస్తులు ధరించిన వాడు అని అర్థం. గురువుగారు మా సామర్థ్యాలను వారు కనుగొని ఆ సాధనలను సరిగ్గా సరిపోయే సాధన గ్రంథాలను, వాటి వివరాలను చివరకు మాకందించారు. అంటే ఎవరెవరికి ఏ శిష్యుడికి ఏదేది అవసరమో ఆ విద్యలన్నీ ఓకే. ఇది సరిగ్గానే చేస్తున్నారు అని దాని గురించి సంబంధించిన జ్ఞానాన్నంతా కూడా వాళ్ళకు అందించారు. తర్వాత ఆయన నరసంచారానికి దూరంగా కొండ గుహల్లో ఏకాంత వాసం చేస్తూ ధ్యానానికి అంకితం కమ్మని ఆజ్ఞాపించారంట. అక్కడ సమావేశమైన శిష్యులందరి ఎదుట
మా నలుగురితోటి ఇలా చెప్పారు. ఆయన ఇంకా ఆహ్, మీరు దూరంగా వెళ్లి సాధన చెయ్యండి అని చెప్తారంట. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ నలుగురు శిష్యులకు మార్పా గారు చెప్తున్నారు. అందరికీ కూడా మీ స్వభావాలకు, సామర్థ్యాలకు సరిపోయే శాస్త్ర గ్రంథాల సాధన ఫలితాలకు కావలసిన సారీ మాస్టర్స్. నెట్ ప్రాబ్లమ్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. అయితే మార్పా గారు తన దగ్గర ఉన్న రహస్య గ్రంథాలను అన్నీ కూడా తన శిష్యులకు అందించారు. మన సాంప్రదాయం అభివృద్ధి చెంది జగత్తంతా వ్యాపించే రీతిన మీరు ఆ విద్యను రక్షించుదురుగాక అని మార్పా గారు చెప్పారు. తర్వాత తక్కిన శిష్యులు ముగ్గురు వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. కానీ మిలారప్ప గారిని మాత్రము మార్పా గారు తన సన్నిధిలోనే ఉంచుకున్నారు. ఇంకా నీకు ఇవ్వవలసిన దీక్షలున్నాయి. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళిపోవద్దు ఇప్పుడే అని చెప్పి ఆయనను అక్కడనే మళ్ళా ఆ గుహలోకి వెళ్ళి సాధన చేస్తూ ఇంకా కొన్ని రోజులు అలాగే సాధన చేస్తూ గుహలో ఉండి మళ్ళీ కావలసినవన్నీ కూడా ఆ గుహ దగ్గర ద్వారం దగ్గర అన్ని ఫుడ్ గాని అన్నీ కూడా అందిస్తుంటారనమాట మార్పా గారు ఆయన భార్య. కొన్ని రోజులు సాధన చేయమని చెప్తారు కదా! అన్ని విద్యలు నేర్పిస్తూ అలా గడిచిపోతుంది. ఆయన నా హృదయంలో నాటిన ఆధ్యాత్మిక బీజాలు మొలకెత్తి అభివృద్ధి చెందే వరకు ప్రశాంతమవుతూ ధ్యానంలో ఆయన సన్నిధిలోనే ఉండిపోయాను. మిలారప్ప గారు ఇంకా కూడా అక్కడే ఉండి ఆయన సన్నిధిలోనే ఆయన దగ్గరనే ఉండిపోయానని చెప్తున్నారు. ఇక్కడ మార్పా గారు ధ్యానంలో కూర్చొని వారి శిష్యులకు ఏ విద్యలు అవసరమో అన్నీ కూడా తెలుసుకున్నారు. కానీ ఆ శిష్యులు ఆ విద్యలే ఆ సాధననే చేస్తున్నారు అని గ్రహించిండ్రు. చూడండి మనకు పత్రి సార్ దగ్గర ఎంతో మంది శిష్యులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అయితారు. అంటే ఇప్పుడు రామ్‌త విజ్ఞానము, సేత్ జ్ఞానము, ఇంకా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇంకా ఎన్నో రకాలుగా మాస్టర్స్ పత్రి సార్ చెప్పిన ధ్యానం నేర్చుకుంటూ వాళ్ళకు ఏదైతే అవసరమో అంటే వాళ్ళ సోల్ డిజైన్‌లో ఏదుందో దాంట్లో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు అది నేర్చుకుంటూ. కానీ అందరూ కూడా పిఎస్ఎస్ఎంలోనే ఉన్నారు. అలాగే మనకు వంశీ సారు ఈ కళల ద్వారా జ్ఞానాన్ని అంటే గురువులు చాలా మంది తయారయ్యారు. కానీ మళ్ళా ఆ గురువులకు ఏ ఆ విద్య ఎవరెవరికి అవసరమో అలాంటి వాళ్ళే ఆ గురువు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు చూడండి మనము వంశీ సార్ చెప్పిన కళల ద్వారా జ్ఞానానికి మాత్రం మనం అందరం కనెక్ట్ అయ్యాం. అంటే మనం ఇక్కడ నేర్చుకునేదుంది. మనకి ఇది అవసరం కాబట్టి మనం ఇక్కడే ఆగిపోయాం. ఇంకొకరు రామ్‌త దగ్గరికి వెళ్తారు. అంటే వాళ్ళకి ఆ జ్ఞానమే కనెక్ట్ అవుతుంది. అదే నచ్చుతుంది. అదే చేయాలనిపిస్తది. అలాగే ఎంతమంది గురువులున్నా సరే, ఇప్పుడు మార్పా గారి దగ్గర నలుగురు శిష్యులున్నారు. ఆ నలుగురు శిష్యులకు కూడా వాళ్ళు ఏ విద్యలో ప్రావీణ్యం ఉన్నారో, అలాంటి విద్య నేర్చుకోవడానికి ఆ శిష్యులు వస్తారు మీ దగ్గరికి అని చెప్తున్నారు. ఇక్కడ గూడా మనం చూస్తున్నది అదే గదా! ఎవరెవరికి ఏ జ్ఞానం అవసరమో ఆ గురువు దగ్గర అందరూ ఉన్నారు. మనకు సారు నేర్చుకున్న జ్ఞానమే అందరికీ నేర్పిస్తూ స్వప్న సందేశాల ద్వారా ఎంతో మంది జీవితాలు మళ్ళీ మార్పులు చేసుకునే ఎంతో మంది జీవితాలు మార్పు చేసుకునే అవకాశము మనకు వంశీ సార్ అందించారు. మరి వంశీ సార్‌కి ఇది ఎలా పట్టుకున్నారు దీన్ని అంటే సార్‌కి యూనివర్స్ నుండి ఇదొచ్చింది. ఏది కళల ద్వారా ఈ దా వి ఎలా నేర్చుకోవాలి అనేది. మరి అది కరెక్టా? తప్పా? మనకు ఎంతోమంది నెగెటివ్ చెప్పేవాళ్ళుంటారు. పాజిటివ్ చెప్పేవాళ్ళుంటారు. కానీ అప్పుడు వంశీ సారు మరి గురువు పత్రి సార్‌ని కనుక్కోవాలి. అందరికీ నచ్చదు. కానీ ఇది గురువునడిగితే అర్థమైపోతది అని ఒకసారి పత్రి సారు అక్కడ సారు ఉన్న దగ్గరలో వచ్చినప్పుడు
సార్‌ని కలిసి మాట్లాడే టైం లేదు. కానీ సారు నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా అన్నప్పుడు మరి వంశీ సారు ఎలా అడగాలి గురువుని? అప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళి, "సార్ మీరు రేపు ఎయిర్‌పోర్ట్‌లో వెల్ వెళ్తారు గదా! అక్కడ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అంటే, అప్పుడు సార్ ఒక్కసారి కళ్ళలోకి చూసి, "ఎందుకయ్యా అంత దూరం కష్టపడి నిద్ర చెడగొట్టుకొని ఎందుకొస్తావు? కలలో కలుసుకొని మాట్లాడదాంలే" అని చెప్పారంట. అప్పుడు వంశీ సార్‌కి ఓకే. నేను చేసే కళల ద్వారా సాధన ఇదంతా గూడా నేను ఇది ఫాలో అయ్యి దీంట్లో ముందుకెళ్ళొచ్చు. నేనందరికీ నేర్పించొచ్చు. అందరికీ ఈ విద్యను అందించొచ్చు అని అలా ఆహ్, వంశీ సారు ఈ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ జ్ఞానాన్ని పట్టుకొని మనందరికీ కూడా ఇది నేర్పిస్తున్నారు. అంటే చెప్తారు గదా! ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని. అలాగే ఎవరెవరికి ఏది అవసరమో, ఏ గురువుకు ఏ గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని వాళ్ళు పట్టుకుంటారో, అలాగే అందరూ కూడా వాళ్ళ సంబంధించిన గురువుల దగ్గరికి వెళ్తారు. అంటే మనకెంతో మంది జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉండొచ్చు. కానీ గురువు మాత్రం ఒక్కరే ఉంటారు మన లైఫ్‌లో. మనం ముందుకెళ్ళడానికి, మనం పాటించడానికి ఆ గురువుని పట్టుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ముందుకు వెళ్తూ అంటే మనకు అక్కడ ఆ గురువు దగ్గర ఈ మొమెంట్‌లో మనకు ఏది వీలైతే అది ఆర్థికంగా తన్మన్ ఏదో రకంగా మనము సేవ చేస్తూ, ధ్యానం చేస్తూ, అందరికీ నేర్పిస్తూ మనము ముందుకెళ్ళాలి. మనకిక్కడంతా కూడా మార్పా గారు, మిలారెప్ప గారు స్వప్నాల ద్వారానే వాళ్ళు జ్ఞానాన్ని పొందుతూ ముందుకు ఎళ్తున్నారు. మనమందరం కూడా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. మరి నెక్స్ట్ వీక్ మన ఇంకొక అధ్యాయము ఇంటిపై బెంగ. అంటే మరి మిలారెప్ప గారు ఎన్ని రోజుల నుంచో ఇక్కడ గురువుల దగ్గరనే ఉన్నారు కదా! మరి ఇంటిపై బెంగ కలుగుతుంది గదా! ఎవ్వరికైనా సరే. మరి 8వ అధ్యాయం అది. మిలారెప్ప గారికి మళ్ళీ ఎలాంటి అనుభవాలు అంటే ఇంటికి వెళ్ళాలనుంది. వెళ్లారా లేదా? మళ్ళా దానికి ఎటువంటి అవకాశాలొచ్చాయి? మళ్ళా గురువుతో ఎలా గురువు చెప్పారు? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం మాస్టర్స్. అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.